బుచ్చుబాబు దర్శకత్వంలో వస్తున్న రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ. ఈ సినిమా కొన్ని సినిమాలను చాలా ఇబ్బంది చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నారంటే పోటీ తత్వం అనేది ఉండొచ్చు, కానీ అది ఏంది, రిలీజ్ అయిన తర్వాత పోటీ పట్టడం అనేది అది కామనే. చాలా సినిమాలల్లో రిలీజ్ అయిన తర్వాత పోటీ పడతాయి. అంటే 1-2 రోజులలో ఒకవేళ విడుదలైంది అనుకోండి. సపోజు సంక్రాంతి సందర్భంగా మొన్న అబాస్ గారి సినిమా విడుదలైంది, చిరంజీవి గారి సినిమా విడుదలైంది, నారీ నారీ నడుమ మురారి, ఆ పోలీస్ సెట్టింగ్ ఏదో మొత్తం మీద ఒక 4-5 సినిమాలు విడుదలైంది, రవితేజ గారి సినిమాలతో సహా కూడా. ఈ అన్నిటికన్నా మెగాస్టార్ నటించిన మనశంకర వరప్రసాద్ అనేది విజయం సాధించిందండి. అంతేకాకుండా నారీ నారీ నడుమ మురారి తర్వాత ఇంకో సినిమా కూడా ఘన విజయం సాధించింది అనమాట. ఏది, ఆ రేసులల్లా. కానీ ఇక్కడికి వచ్చినట్లయితే రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ విషయానికి వచ్చినట్లయితే అసలు రిలీజ్ కాక ముందే కొన్ని సినిమాలను మాత్రం చాలా ఇబ్బంది చేస్తుందన్నట్టుగా అనిపిస్తుందండి. అంటే కలెక్షన్ల పరంగా కూడా. అదేంటి కలెక్షన్ల పరంగా అంటున్నావు, సినిమా రిలీజ్ అవ్వకముందే వాటి కలెక్షన్లు ఎలా దొరుకుతాయని చెప్పి నువ్వు అంటున్నావు అని చెప్పి మీరు అనుకోవచ్చు. అది వాస్తవమే. రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా అంటే మార్చి 27వ తారీఖున ఈ సినిమా అభిమానుల ముందుకు వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది అని చెప్పి ప్రకటించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. అదేంటి, మొట్టమొదటి సినిమా రిలీజ్ డేట్. అంతకు ముందే అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమా విడుదల డేట్ అనేది ప్రకటించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. అంటే వాళ్ళు విడుదల డేట్ అనేది ఎప్పుడు ప్రకటించారంటే మే 1వ తారీఖున ఆ సినిమా విడుదలవుతుందని చెప్పి వాళ్ళు ప్రకటించేశారనమాట. కాబట్టి మార్చి 27వ తారీఖుకి మే 1వ తారీఖుకి ఇంచుమించు ఒక 4-5 రోజులు సమయం అనేది ఉందన్నమాట. అంటే నాకు తెలిసినంత వరకు అక్కినేని నాగార్జున గారు, మెగాస్టార్ చిరంజీవి గారు సొంత అన్నదమ్ముల్లాగా వాళ్ళిద్దరు మొదటి నుంచి వాళ్ళిద్దరు కూడా ఆ విధంగా ఉంటారు అన్నమాట. రామ్ చరణ్, అఖిల్ వీళ్ళందరూ కూడా సొంత అన్నదమ్ముల్లాగా స్నేహపూర్వకంగా ఉంటారన్నమాట. కానీ అనుకోకుండా ఈ సినిమాని ఎప్పుడైతే ఆ సమయానికి విడుదల చేస్తారని చెప్పి ప్రకటించారో, అంటే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా మార్చి 27వ తారీఖున సినిమా అవుతుందని చెప్పి ఎప్పుడైతే ప్రకటించారో, ఏ సినిమాకి ఇబ్బంది కలగకూడదని ఒక ఉద్దేశం, మా ఇద్దరి మధ్యలో పోటీ ఎందుకని అఖిల్ సినిమాని ఏం చేశారంటే మళ్ళీ జూన్ 26వ తారీఖున ఆ సినిమా అనేది వాయిదా వేస్తున్నారు అనమాట. అంటే దాదాపు ఒక 2 నెలల గ్యాప్, ఇంత గ్యాప్ అనేది వీళ్ళు ఇచ్చారనమాట. కానీ ఎప్పుడైతే మార్చి 27వ తారీఖున ఈ సినిమా విడుదలైద్దని చెప్పి వీళ్ళు ప్రకటించారో, ఎప్పుడైతే ఆ డేట్ అనేది దగ్గరకు వస్తున్న కొద్దీ లేదు ఈ సినిమా అనేది మరొకసారి వాయిదా పడుతుంది, ఎందుకంటే షూటింగ్ అనేది ఇంకా మిగిలే ఉంది, కాస్తంత షూటింగ్ అనేది మిగలటం వల్ల ఈ సినిమా అనేది మరొకసారి వాయిదా పడుతుందని చెప్పి మళ్ళీ ఏప్రిల్ 30వ తారీఖుకి ఈ సినిమా వాయిదా వేశారండి. అప్పటికి కూడా అఖిల్ గారికి కాస్తంత రిలీఫ్ అనేది వచ్చింది. ఎందుకంటే ఏప్రిల్ 30వ తారీఖున ఒకవేళ ఈ సినిమా విడుదలైనట్లయితే ఎప్పుడో జూన్ 26వ తారీఖున ఈ సినిమా వస్తుంది, కాబట్టి చాలా రోజులు గ్యాప్ ఉంది, కాబట్టి ఆ సినిమాకి ఇబ్బంది ఉండదు, ఈ సినిమాకి ఇబ్బంది ఉండదు అన్నట్టుగా అనుకున్నారు అనమాట. కానీ మళ్ళీ ఏం చేశారండి, ఫస్ట్ ఏ విధంగా అయితే ప్రకటించారో మళ్ళీ ఈ సినిమా వాయిదా పడుతుంది, ఇంకొక పాట అనేది చిత్రీకరించేది ఉంది, ఇంకొక ప్యాచ్ వర్కులు మిగిలే ఉన్నాయి, ఇలాగా కొన్ని కారణాలు చెప్పి అనుకోకుండా మరొకసారి వాయిదా పడుతుందని చెప్పి ఈ మధ్యలో ప్రకటించారండి. ఈ మధ్యలో ప్రకటించిన నుంచి కొన్ని సినిమాలకు చాలా ఇబ్బంది అనేది కలిగిందండి. వీళ్ళు డేట్ అనేది చెప్పలేరు. డేటు చెప్పకుండా ఏప్రిల్ నెల పోయిందంటే లేదా మేలో రావాలి, మరి మేలో రాకపోతే జూన్లో రావాలి. అసలు మేలో వస్తుందా లేదా జూన్లో వస్తుందా, ఇటు చూస్తేనే డేట్ ప్రకటించాలి. ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి తెలవదు. వీళ్ళకి కూడా కనీసం క్లారిటీ లేదు, ఎప్పుడు రిలీజ్ చేద్దామా ఏందని చెప్పేసి వీళ్ళకి కూడా ఒక క్లారిటీ అనేది లేదు. ఎందుకంటే తొందరపడి మనం ఏమన్నా ఒకవేళ డేట్ అనేది చెప్పేసినట్లయితే మళ్ళీ ఈ సినిమా అనేది ఒకవేళ ఏ కారణం చేత ఒకవేళ ఆగినట్లయితే లేదు ఈ డేట్ కాదు ఇంకొక డేట్ ప్రకటిస్తున్నాం అని చెప్పి అంటే బాగోదన్న ఉద్దేశంతోనే కొన్ని రోజుల పాటు ఆగారు. సరే, ఆగిన వాళ్ళు ఆగారు, బాగానే ఉంది. మేలో వస్తుందని చెప్పి చాలా మంది అన్నారు, ముందు జూన్లో వస్తుందన్నారు. కానీ ఇవన్నీ కూడా పుకార్లు మాత్రమే. కానీ అనుకోకుండా దర్శకుడు ఒక చిత్రానికి సంబంధించి అతను ఒక ఈవెంట్లో పాల్గొన్న తర్వాత ఏదో ఆ సినిమా గురించి మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చిన ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మాత్రం అతన్ని మాట్లాడనీయకుండా బాగా డిస్టర్బ్ చేసిందండి. బాగా డిస్టర్బ్ చేసిన తర్వాత ఇక ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కాక జూన్ 25వ తారీఖున ఈ సినిమా వస్తుందని చెప్పి ఒక బాంబు అనేది పేల్చేసిందండి. మరి వీళ్ళు అనుకొని ఆ విధంగా ప్రకటించారో లేదు, ఇక్కడ నేను ఏదో చెప్పకపోతే, ఏదో డేట్ అనేది చెప్పకపోతే ఇక మెగా ఫ్యాన్స్ ఊరుకునేటట్టు లేదని చెప్పి ఏదో ప్రకటించేసిండో నాకైతే తెలియదు. కానీ
సడన్ గా ఏం చేసిందంటే జూన్ 25వ తారీఖున ఈ సినిమా వచ్చేస్తుందని చెప్పి ఒక బాంబు అయితే పేల్చేసింది అనమాట. అప్పుడు అఖిల్ నటిస్తున్న లెనిన్ టీం మొత్తం కూడా ఉలిక్కి పడేటట్టు అయిందండి. ఎందుకంటే ఇంతకు ముందే ఒకసారి అంటే మే 1వ తారీఖున ఈ సినిమా వస్తుందని చెప్పి ప్రకటించారు. ఆ డేట్ అనేది ఎందుకు త్యాగం చేశారంటే ఇటు చిరంజీవి గారికి ఒకవైపు నాగార్జున గారికి ఉన్న స్నేహాభావం వల్ల మేము పోటీ పడకూడదన్న ఉద్దేశంతోనే వీళ్ళు మళ్ళీ జూన్ 26వ తారీఖున ప్రకటించేశారు. అంటే ఇంత గ్యాప్ ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదన్న ఉద్దేశంతోనే ఆ డేట్కి వెళ్ళిపోయారు. ఆ డేట్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ వెళ్ళి వాళ్ళ డేట్ పక్కనే కూర్చున్నారు అనమాట. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే ఇక్కడ ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్పాలి. యశ్ నటిస్తున్న టాక్సిక్ సినిమా కూడా జూన్ 4వ తారీఖున ప్రకటించారండి. మరి జూన్ 4వ తారీఖున ప్రకటించిన తర్వాత ఈ సినిమాకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే రామ్ చరణ్ గారి సినిమా పోటీ లేదు. ఎందుకంటే రామ్ చరణ్ గారి సినిమా 25వ తారీఖున జూన్ 25వ తారీఖున వస్తుందని చెప్పారు. అఖిల్ గారి సినిమా కూడా 26వ తారీఖున వస్తుందని చెప్పి ప్రకటించారు. ఇక్కడ కన్నడ హీరో యశ్ నటిస్తున్న సినిమా టాక్సిక్ సినిమా కూడా తక్కువేం తెలియదండి. ఎందుకంటే ఈ సినిమా నాకు తెలిసినంత వరకు ఒక 4 సార్లు ఏమో వాయిదా పడింది. ఒకసారి 2 సార్లు కాదు, 4 సార్లు ఏమో ఈ సినిమా వాయిదా పడింది అనమాట. ఈ సినిమా 2025 ఏప్రిల్ 10వ తారీఖుని అంటే 2025 అంటే సంవత్సరం క్రితమే ఈ సినిమా విడుదలవ్వాలా. మరొకసారి వాయిదా చేస్తూ మార్చి 19వ తారీఖున ఈ సినిమా వస్తుందని చెప్పి వాళ్ళు ప్రకటించారనమాట. అంటే మార్చి 19వ తారీఖున యశ్ నటిస్తున్న టాక్సీ సినిమా ఉంది. మార్చి 27వ తారీఖున రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ద సినిమా ఉంది. మే 1వ తారీఖున అఖిల్ గారు నటిస్తున్న లెనిన్ సినిమా ఉందన్నమాట. అంటే ఆ డేట్ను విడుదలైనా కానీ ఇక టాక్సీ సినిమాకు మాత్రం పోటీ ఎవరు లేరు. ఎందుకంటే మొట్టమొదటిగా విడుదలయ్యేది యశ్ నటిస్తున్న సినిమే. తర్వాత ఒక 10 రోజుల గ్యాప్ లో అప్పుడు రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ద సినిమా విడుదలైంది అనమాట. మరి ఒక 5-6 రోజుల తర్వాత అఖిల్ గారు నటిస్తున్న లెనిన్ సినిమా అనేది విడుదలైంది. అంటే ఇక్కడికి ఇబ్బంది ఎవరికి కలుగుతుందంటే అఖిల్ గారు నటిస్తున్న లెనిన్ సినిమా మాత్రం చాలా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. అందుకే వీళ్ళు ఏం చేశారంటే సరే మనకు పోటీ ఎందుకులే అన్న ఉద్దేశంతో మళ్ళీ ఏం చేశారు, జూన్ 26వ తారీఖున వాళ్ళు డేట్ ప్రకటించుకున్న తర్వాత ఎక్కడికి పోయినా నీ పక్కనే ఉంటానన్న ఉద్దేశంతో మరి రామ్ చరణ్ గారి సినిమా మరి ఎందుకని వెళ్ళి అతని పక్కనే ఆ సినిమా పక్కన ఉంటుందో ఏమో నాకైతే తెలియదు. కానీ మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే జూన్ 25వ తారీఖున ఈ సినిమా వస్తుందన్నట్టుగా డైరెక్టరే ప్రకటించిందండి. మరి దీన్ని బట్టి చూస్తే మనకేమర్థం అవుతుందంటే ఇక్కడ ఏ సినిమాకి ఎవరి సినిమాకి ఎక్కువ ఇబ్బంది కలుగుతుందంటే అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమాకి మాత్రం చాలా ఇబ్బంది అనేది కలుగుతుందన్నమాట. సినిమాలో పోటీ అనేది ఉండొచ్చు, రిలీజ్ అయిన తర్వాత సినిమాలో పోటీ ఉండొచ్చు. కానీ నాకు ఇక్కడ వాయిదాల మీద వీళ్ళు పోటీ పడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే నువ్వు ఒక 3 సార్లు వాయిదా పడుతున్నావు కాబట్టి నీకన్నా పోటీగా నేను 4 సార్లు వాయిదా పడతా, లేదా 2 సార్లు నువ్వు వాయిదా పడితే నా 3 సార్లు నేను వాయిదా పడుతున్నట్టుగా వీళ్ళు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వాయిదాల్లోనే వీళ్ళు పోటీ పడుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఈ పోటీ అనేది మంచిదైతే కాదు. సినిమా పరంగా సినిమాలు విడుదలయ్యి నువ్వా నేనా అన్నట్టుగా సినిమాల పరంగా పోటీ పడండి, కానీ వాయిదాల పరంగా పోటీ పడటం అనేది కరెక్ట్ అయితే కాదనమాట. పెద్ద విషయానికి వచ్చినట్లయితే పెద్ద సినిమా కూడా ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా కాబట్టి మరొకసారి ఆ సినిమా గురించి నేనేం చెప్తున్నానంటే ప్రేక్షకులు అభిమానులు ఊహించిన దానికన్నా వీళ్ళందరూ ఊహించిన దానికన్నా ఈ సినిమా అనేది మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కలెక్షన్ల ఊచకోత ఓ రేంజ్ లో ఉంటుంది అనమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.